ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బీబీ రాజ్యం అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో 2 రాణిల కింద ఒక రాజుగా అలాగే మిగిలిన హౌస్మేట్స్ 4 కమాండర్స్ గా 4 ప్రజలుగా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కిందిలో భాగంగానే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కమాండర్ గా తనుజ దుల్లగొట్టి ధూపమేసిందనే చెప్పాలి. ఇక కమాండర్ గా బిగ్ బాస్ హౌస్ ను అంతా కూడా కమెంట్ చేస్తూనే హౌస్ లో ఎవరైతే ప్రజలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని దగ్గరుండి పనులు చేపించేలాగా రాజులకి రాణిలకి చేపిస్తుంది తనుజ. ఈ కిందిలో భాగంగానే పాపం రాజులు ఏదైతే ఫుడ్ చెప్తారో ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళు మెనూ తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజలుగా వ్యవహరించిన గౌరవ్ గాని భరణికి గాని అలాగే సుమన్ శెట్టికి గాని అలాగే ఇమాన్యుల్ గాని వీళ్ళ 4కి ఫుడ్ వండటం రాదు. అయితే కమాండర్ గా వ్యవహరించిన తనుజ భరణి దగ్గరికి వెళ్లి చాలా చాకచక్యంగా ఎలాగైతే ఫుడ్ వండాలి అనేది నేర్పించి ఇటు బిగ్ బాస్ హౌస్ ని కమెంట్ చేస్తూనే ఇటువైపు భరణికి కుకింగ్ విషయంలో హెల్ప్ చేస్తూ ఎలాగైనా సరే భరణిని కెప్టెన్సీ కంటెండర్ గా చెయ్యాలనే తపనతో మొత్తానికి భరణికి సపోర్ట్ చేస్తుంది తనుజ. ఈ కిందిలో భాగంగానే ఫైనల్ గా ఎవరైతే రాణులు 2 రాజు అడిగిన ఫుడ్ ని భరణి తీసుకెళ్లి ఇమాన్యుల్ ద్వారా పెట్టించారు. అయితే ఫుడ్ చాలా అమోఘంగా ఉంది అంటూ చెప్పడంతో మరి మీ ప్రజల్లో ఎవరు ఒకరు మా కమాండర్ గా ఎంపిక అవుతారో మీరే చెప్పుకోండి అంటూ చెప్పడంతో ఈ తర్వాత రీతుకి అలాగే సంజన వాళ్ళిద్దరిలో కమాండర్ నుంచి 2 తీసేద్దామని చెప్తే వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ పెద్ద గొడవ జరిగింది రీతుకి సంజనకి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే కమాండర్ లో ఒకరు ఓడిపోతే వాళ్ళు వెళ్లి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో నుంచి ఒకరిని కమాండర్ చేయాలి. అయితే తనుజ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే గనక సంజన గారిని ప్రజల్లోకి పంపించి ఆ తర్వాత బర్నీని కమాండర్ గా చెయ్యాలనుకుంది. దానికి రీజన్ ఏంటి అంటే ప్రజల్లో ఉన్న వారికి ఫుడ్ అనేది రావట్లేదు కాబట్టి సంజన గారు ఫుడ్ చేసి పెడితే అప్పుడు ప్రజలు కూడా కెప్టెన్సీ కంటెండర్ గా అవ్వచ్చు అంటూ మంచి సలహా పన్నిందనే చెప్పాలి తనుజ. మరి మొత్తానికి తనుజ కెప్టెన్సీ కంటెండర్ గా దుల్లగొట్టి ధూపం వేస్తున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరి అలాగే తనుజ కెప్టెన్సీ కంటెండర్ అవుతాదా లేదా అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి